జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమైంది దాత్రి? ఎందుకంత కంగారు పడుతున్నావు? మనం ఇందాకే కదా యువరాజ్ గురించి మాట్లాడుకున్నాం. అవును, ఎక్కడైనా కనిపించాడా? వినిపించాడు. అవును, ఇందాక మా చెల్లిని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి వాయిస్ విన్నాను. అది అచ్చం ఆ యువరాజ్ వాయిస్ లా ఉంది. అంటే ఆ యువరాజ్ని మీ చెల్లి పెళ్లి చేసుకుంటుంది అంటావా? ఏమో, నాకు అదే డౌట్గా ఉంది. అయినా వాడి వాయిస్ విని కొన్ని సంవత్సరాలు అవుతుంది. వాడే అని అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్తున్నావు? వాడు అమ్మాయిలని పడేయడానికి వాడు వాడే ఊతపదం గుర్తుందా? ఊతపదమా? ఆ అమ్మాడి. హాయ్ అమ్మాడి, ఐ లవ్ యూ అమ్మాడి. అవును, అమ్మాడి అమ్మాడి అని అంటాడు. ఇందాక అతను కూడా నిషితో మాట్లాడుతూ అమ్మాడి అనే అన్నాడు. అదే వాయిస్, అదే మాడ్యులేషన్ లో కూడా అన్నాడు. ధాత్రి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? మీ ఇంట్లో వాళ్ళని నిషికి కాబోయే హస్బెండ్ ఫోటో చూపించమను, అప్పుడు తెలిసిపోతుంది కదా. నేను అడిగితే మాత్రం చూపిస్తారా? నేనేదో తప్పుడు ఉద్దేశంతోనే అడుగుతున్నాననుకుంటారు. ఇప్పుడెలా? ఏం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదు. ఆ విధవే నిషిని పెళ్లి చేసుకోబోయేవాడే అయితే నిషి లైఫ్ నాశనం అవుతుంది. కరెక్టే. నువ్వు ముందు మీ ఇంట్లో వాళ్ళని అడిగి వాడి డీటెయిల్స్ తెలుసుకో. ఎలాగోలా తెలుసుకొని నేను విన్న వాయిస్ ఆ ఎదవదే అయితే ఇప్పుడే పెళ్ళి ఆపించేస్తా. హ్యాంగ్రీ ఉమెన్ గారు, వాడే అని తెలిస్తే జస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పు. డెసిషన్ వాళ్ళనే తీసుకోనివ్వు. నువ్వు వెళ్ళి పెళ్ళి ఆపుతాను అంటే అందరూ నీ మీద కక్ష కట్టుకుని దండయాత్ర ప్రకటిస్తారు. నన్నేదో అంటారని నాకు భయం లేదు. నా చెల్లి లైఫ్ బాగుంటే చాలు. సరిపోయింది. నువ్వేమో వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటావు, వాళ్ళేమో వాళ్ళు మాత్రమే బాగుండాలని కోరుకుంటారు. సారీ. మా ఇంట్లో వాళ్ళని ఎలా అడగాలో ఆలోచించాలి. హలో, వచ్చేసా అమ్మాడి, వెయిట్ చేస్తున్నాను నీకోసం. 2 minutes వచ్చేస్తాను. కేదార్, వాడు వాడు యువరాజే. నాకు ఏం కనిపించట్లేదు. అయినా నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. ఆ పెళ్లి కొడుకు ఎవరో ఇప్పుడే తెలుసుకుంటాను.
షిట్. వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు? ఏదైతే అదైందిలే, మళ్ళీ మేనేజ్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు. వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? ఇప్పుడు ఎత్తిన ప్రాబ్లమే, ఎత్తకపోయిన ప్రాబ్లమే. అర్జెంట్ ఏమో, మాట్లాడండి. పర్లేదు నిసి, ఫ్రెండే. డబ్బులు కావాలని ఒకటే టార్చర్. ఫ్రీ అయ్యాక కాల్ చేస్తానులే. వేషం మార్చి సింగారించుకొని ఆ బండికి ఎక్కడికెళ్తుంది? ఖచ్చితంగా ఏదో చేస్తుంది. చెప్తా దీని సంగతి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.